అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. పులి తిరుగుతున్నదంటే పట్టించుకోలేదట ఫారెస్ట్ ఆఫీసర్లు. ఎరేస్తామని అదే బోన్లేసి బంధించిండ్రు జనాలు. రోడ్డు మీద పడిపోయింది కారం పొడి, మస్తు మంట ఉట్టింది వచ్చిపోయేటోళ్ళ కళ్ళల్లో పడి. నిమ్మకాయలు దొక్కియాలని గట్టిగా దొక్కింది ఎక్సిలేటరు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది కొత్త కారు. కాటేసిందన్న కోపంతోని మెడలేసుకున్నాడు పామును, అందరూ కోప ఇడిపిచ్చిర్రు ఈ అన్నను. అలారం దెబ్బకు బీపీ పెరిగి లొల్లి పెట్టుకుంటున్న రాజేషు తిరకాసు. ఊకవయ్య మాట్లాడుతున్నావు గాని మాటలు మర్యాదగా రాని చెప్తా ఉన్నా. నాకు మాటలు మర్యాదగా రావు, నోట్ల నుంచే వస్తాయి. నెల్లూరు జిల్లాల రోడ్డు మీదకి బండేసుకొని వచ్చిన పబ్లిక్ అంతా ఒకటే కండ్ల పొంటి నీళ్లు తీసుడులా. అట్లని కొందరు కండ్ల పొంటి నీళ్లు తీస్తుంటే వేరేటోళ్ళ ఊకిచ్చిర్రా అంటే అసలు ఊకించినోళ్ళే లేరుల్లా. ఆ రోడ్డు మీద అడుగు పెడితే చాలు కండ్ల పొంటి నీళ్లు తీసుడే ముందు గలముచ్చట. అరే అసలు ఏమైంది వాని అంటే పోయి చూసేద్దాం పాండ్రి. అయ్యో రావులా, ఎక్కడ ఏడుపు ఏమేడుపు. పాపం అన్నలంతా ఖర్చులు పట్టుకొని దూడ్చుకుంటున్నారులా. బండ్లు ఆపి మరీ కండ్ల నీళ్లు తీస్తున్నారు. అసలు ఏమైంది? రోడ్డు మీద ఎవరిని చూసినా ఇంతగానం ఏడుస్తున్నారు అంటే ఇగో ఇప్పుడు అర్థమైంది అనుల్లా. అన్నల కండ్ల పొంటి ఎందుకు నీళ్లు తీసిర్రో. ఎస్, కారమే. కండ్లల్ల కారం పడబట్టే ఇట్లా నీళ్లు తీసిర్రు అన్నట్టు. గుంటూరు జిల్లా నుంచి కారం లోడ్తోని పోతున్న లారీకి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దగ్గరకు వచ్చేసరికి జేసీబీ దాకుతే కారం అంతా గిట్ల చెల్లా చెదురైందట. ఇంకేమున్నది, 2 నిమిషాలలోనే కారం అంతా చెల్లా చెదురై గాళ్ళ లేచిపోయి జనాల కండ్లలో పడేసరికి బండ్ల మీద పోయేటోళ్లకు, నడుచుకుంటూ పోయేటోళ్లకు, ఆటోలో పోయేటోళ్లకు సుక్కలు కనబడ్డాయి. ఆగో తాత ఏందో చెప్తున్నాడు, చెప్పవే తాత. పాపం తాతకు కండ్ల అద్దాలున్నా కండ్ల పొంట నీళ్లు గారి అగలు పొగలెల్లుతున్నాయి. మరి మామూలు జనాలు అద్దాలు లేనోళ్ళు ఇంకెంత నరకం చూసిరో వాళ్ళకే తెలవాలి గాని. వాయమ్మో భలే పనైంది పోన్రి. కూరల కారం ఎక్కువైతేనే కొందరికి కండ్ల పొంట నీళ్ళు వస్తాయి. ఆ సోంటిది సీదా కండ్లల్లో కారం పడితే ఇంకెట్లుంటుందో చూడుండ్రి. కానీ బైక్ మీద పోయే అన్నలకు హెల్మెట్ విలువ ఇప్పుడు తెలిసినాలే పోన్రి. పాములు పట్టుకునేటోడు పాము కాటికే ఖర్చు అయిపోతే ఎట్లుంటుందిలా. ఆగో గదే కథ అయింది కర్ణాటక ఫారెస్ట్ లా. మామూలుగా పులులను పట్టుకునే తందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోన్ పెట్టి అందులో ఒక మేకను కట్టేస్తారు. అయితే అక్కడ ఏమైందంటే పులిని పట్టుకున్నట్లా ఫెయిల్ అయిందనే కోపంతోని ఫారెస్ట్ వాళ్ళనే పులి బోన్లకు ఎక్కించి బయట నుంచి తాళం వేసిర్రు ఆ ఊరోళ్ళు. అసలు ఆ పులి చూద్దాం కథ ఏదో చూద్దాం పాండ్రి. ఓర్ని కథ సల్లగుండా ఇదేం ఘోరముల్లా. అదేందో ఎరికే కదా, పులులను పట్టుకునే బోను. పులి తిరిగే ఏరియాలో బోను పెట్టి అందులో ఒక మేకను కట్టేసి పులికి ఎరేస్తారు. ఆ మేకను తినేటందుకు పులి బోన్లకు అడుగు పెట్టంగానే లటుక్కు మన గేటు మూసుకపోతుంది. అదంతా సరే గాని గా బోన్లుగా వాళ్ళందరూ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాచర్లు, గార్డులు. ఆ ఏరియాలో ఒక పులి తిరుగుతున్నది, మా మేకలు ఆవుల మీద దాడి చేసి ఎత్తుకపోతున్నది అని ఆ ఊరోళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా చేద్దాంతి అని లైట్ తీసుకుంటున్నారట. ఒక బోన్ తీసుకొచ్చి ఉత్తగా అక్కడ పెట్టి పోయిళ్ళు గాని పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇట్లయితే ఎట్లనయా అని కోపానికి వచ్చిలా ఊరోళ్ళు. చూసి ఇగో ఇట్లా 7 ఫారెస్ట్ వాళ్ళను దొరకబట్టి ఆ బోన్లకు ఎక్కించి బయట నుంచి తాళం వేసిళ్ళు. పులిని పట్టుకుంటారా లేదా, ఆ పులి ఎత్తుకపోయిన మా పశువులను నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా, ఏదో ఒకటి ఇప్పుడు తేలాలి. అట్లయితేనే తాళం తీస్తామని వాళ్ళ డిమాండ్ వినిపించిళ్ళు. ఈ ముచ్చట తెలివంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దసార్లు పోలీసులను ఎంటేసుకొని వచ్చి ఊరోళ్లకు నచ్చజెప్పి బోన్లో ఉన్నోళ్ళని నిడిపించిర్రు. కర్ణాటక రాష్ట్రం గుండ్లుపేట తాలూకాలో ఉన్న బొమ్మలపుర అనే ఊళ్ళో జరిగింది ముచ్చట. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యేటాలకు ఆ పులిని పట్టుకునే పనిలో పడ్డారు ఫారెస్ట్ వాళ్ళు. ఏం
లెక్క దానిదే అన్నట్టు ఫారెస్ట్ వాళ్ళను పులిబోర్లకు ఎక్కించి బయట నుంచి తాళం వేసినందుకు 5గురిని అరెస్ట్ చేసిర్రు పోలీసులు. అయితే అలా సమస్య ఏందో అందరికి తెలిసి వచ్చింది అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇవాళ ఆఫీస్కు తొందరగా రండి, స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేదున్నది పండగ కోసం అని చెప్పిన మన రాజేష్కును తిరకాసుకు. కానీ ఇది వారదాకా పట్టట్లేరు ఇద్దరు. ఏడున్నారో మరి ఇంతకు. ఊకవయ్య మాట్లాడుతున్నావు గాని ఓ, మాటలు మర్యాదగా రాని చెప్తా ఉన్నా. నాకు మాటలు మర్యాదగా రావు, నోట్ల నుంచే వస్తాయి. ఊర్ని ఇదేంది, వీళ్ళేమో లొల్లి పెట్టుకుంటున్నారు. పెద్దరికం సినిమాలో పెద్ద మనిషి లెక్కున్నాను ఊకుంటున్నా, లేకుంటేనా? ఇదిగో అబ్బాయో, నా సంగతి నీకు తెలీదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో బాక. ఆడదిక్కు మేకప్ వేసుకోలేదా? ఏమైంది వాళ్ళిద్దరికి? నీ గురించి నేను తెలుసుకుంటూ కాదు, నా గురించే నువ్వు తెలుసుకో. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇల్లు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. అవును, నాకు కూడా తెలీదు. అయినా మనిషి అన్నాక కాసింత కుటుంబ పోషణ ఉండాలి. కుటుంబ పోషణ కాదది, కళా పోషణ. ఏదైనా పోషణే కదంట. పోషించుడు ఏమో గాని మీరు ఎందుకు అట్లా దూషించుకుంటున్నారు అసలు? నేను పోట్లాడడానికి వచ్చాను కాబట్టి మాట్లాడట్లేని తిరకాసు. నువ్వు పోట్లాడడానికి వస్తే నేనేమన్నా పొట్లాలు కట్టుకోవడానికి ఏమన్నా వచ్చానంట. పడుతున్నాను కదా అని చెప్పి శృతి మించొద్దు. తుడుచుకుంటే పోద్దు అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. ఏంది కాకి రెట్ట? వాడంటే ఏమో అనుకోవచ్చు, ఈ పెద్ద మనిషి తిరకాసుకేమైంది? గింత బీపీ పెంచుకుంటుండే అలా. నాకెవరన్నా ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎవరన్నా ఎదురు వెళ్ళినా కూడా వాడికే రిస్క్. అవును, రిస్కే. ఎవడు ఎదురు పడ్డా అప్పులాడి ఎగ్గొడుతున్నావట కదా. ఓ తిరకాసు, రాజేషు ఆగుతారా జరా? నాకు తిక్క రేగింది అనుకో. నీకు తిక్క రేగాలేమో రాజేష, నాకు 24 గంటలు ఆన్ లోనే ఉంటది. బంద్ చేసుకోవచ్చు కదా మరి, కరెంటు బిల్ అన్న మిగులుతుంది. నా గురించి నీకు తెలియదు. ఒక్క అడుగు. ఎందుకో రెండోది కూడా వేయచ్చు కదా. అసలు నిన్ను కాదు, నీతోనే స్కిట్ చేయమని చెప్తున్నా, చూసినావా? ఆ వాణి అనాలే. నేనేం చేసిర్రో మధ్యలో? ఇదో వాణినేమన్నా అంటే ఊరుకునేది చెప్తావు. థ్యాంక్ యూ తిరకాసు. అంతే ఇంటే నేనంట, నువ్వేదా అనేది. ఇది మంచుకున్నది. మీరు తిట్టుకుంటా మధ్యలో నేనేం చేసినా? అసలు మీరు ఎందుకు బీపీ పెంచుకుంటున్నారు అట్లా? నువ్వు చేయబట్టే. నేను చేయబట్టా? నేనేం చేసినా? ఆఫీస్ కు తొందరగా రండి అన్నావు కదా. అంటే ఆఫీసుకు తొందరగా రావాలని అలారం పెట్టుకొని పొద్దున్నే లేచావమ్మా. లేస్తే ఆ అలారం పెట్టుకొని లేచినందుకే మాకు బీపీ పెరిగి ఇట్లా కోప్పడుకుంటాను. అలారం కు బీపీకి ఏ సంబంధం? పొద్దున్న లేచేటప్పుడు మామూలుగా లేచే వాళ్ళకంటే అలారం పెట్టుకొని లేచే వాళ్ళకే బీపీ పెరిగే అవకాశం ఉందంట. ఏంది? అవును, అలారం పెట్టుకొని నిద్ర లేస్తే బీపీ ఎక్కువ అవుతుందట. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా 74% ఎక్కువ ఉన్నదట. ఊకోండి, ఎవరు చెప్పిర్రు మీకు ఇవన్నీ? ఆల్లీళ్ళు కాదు, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో ఇయాన్సు కిమ్ అనే రీసెర్చర్ చేసిన ప్రయోగంలో తేలిందట ఈ విషయం. మీ తలకాయ, మీరు ఆ ముచ్చట బాగా మెదడుకు ఎక్కించుకునేసరికి ఆ ఫోబియా తోటే మీకు ఎట్లా కోపం వస్తుంది తప్పితే పొద్దున లేచినందుకు కాదు. అంతేనంటావమ్మా? మరి లేకుంటే ఏండ్ల సంధి పొద్దున అలారం పెట్టుకొని లేస్తున్న వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. 190 మంది అలారం పెట్టుకునే లేస్తారు. ఇంత దానికి అందరు బీపీలు పెంచుకొని కొట్లాడుతున్నారా? మీ లెక్క హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి దవాఖానలో పడుతున్నారా? అంటే ఇది మా ఇల్యూజనేషనే అంటావా? పక్కా అదే. అయినా గిట్లాంటి సర్వేలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకుంటే వెళ్ళినట్టే. అయితే మనకేం కోపం లేదన్నమాట. నీకేమో గానీ నాకైతే లేదు. నీకు లేదు అంటే నాకుందట. ఏమో ఎవరికి తెలుసు? గెలుసు అన్నావంటే నిమ్మకాయ పులుసు కళ్ళల్లో బస్తా రాజేషా ఏమనుకుంటున్నావా? అయ్యో, ఇంత చెప్పినా ఈ లింకా హెల్యూజినేషన్ల నుంచి బయటకు రానట్టున్నారు. కానీ మీరైతే గీసోంటి సర్వేల గురించి చూసినా చదివినా పర్సన్ కాకుండా జరా అట్లనే అలారం లేకుండా స్వతహాగా లేచుడు కూడా అలవాటు చేసుకోరు, ఎందుకన్నా మంచిది. కొంతమంది కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మంచి చెడు వారం వర్జం జాతకం శకునం అన్ని చూసుకొని అంత మంచిగానే ఉన్నది ఆ నమ్మకం కుదిరిన తర్వాతనే మొదలు పెడతారు. కొత్త బండి కొన్నప్పుడు కూడా దానికి పూజలు చేసి గవ్వలు జీడి గింజలు కడతారు. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి టైర్ను నిమ్మకాయల మించి ఓనిస్తారు. అయితే ఢిల్లీలో ఒక అక్క చూడుండ్రి ఏం చేసిందో. కాలు దొక్కినప్పుడే తెలుస్తుంది కాపురం చేసే కళ అని వెనకట పెద్ద మనుషులు ఉత్తగానే చెప్పలేదుల్లా. ఇగో ఈ బండి ఏందో ఎరికేనా? థార్ 20 లక్షలు తీద్దారా కొత్త బండి.
మరి ఏమైంది ఇట్లా తిర్లమర్ల పడున్నది ఏంది అనుకుంటున్నారా అనులా చెప్తా అయినుండ్రి. కజియాబాద్లో ఉండే మనీ పవార్ అనే అక్క ఈ థార్ను బుక్ చేసింది. భర్తతో కలిసి బండి డెలివరీ తీసుకునేందుకు ఢిల్లీలో ఉన్న మహీంద్రా షోరూంకు పోయింది. ఇక అసలే కొత్త బండాయే, అందుకే ఆలు మొగలు కలిసి షోరూంలోనే దానికి లైట్గా పూజ చేసి కొబ్బరికాయ కొట్టిల్లు. 4 నిమ్మకాయలు 4 టైర్ల కింద పెట్టి వాటి మీద నుంచి ఆ బండిని ఓనియాలనుకున్నారు. అట్లెందుకు అని అంటే అదొక నమ్మకం. ఇక బండి ఓనరు ఆమెనే కాబట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బండి స్టార్ట్ చేసి ఎక్సిలేటర్ గట్టిగా దొక్కేటాలకు ఇంకేమున్నదుల్లా జుయ్యి అనుకుంటా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అద్దాలు వలగొట్టుకుంటా దడేలుమని కిందికి జంపు చేసి పల్టి కొట్టించింది. ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినాయి కాబట్టి ఆ అక్కకు ఆమె భర్తకు ఏం కాలే, చిన్న చిన్న దెబ్బలే తగిలినాయట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఈ బండికి ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అని చాలా మంది కామెంట్లు చేస్తుంటే నిమ్మకాయలు దొక్కేటప్పుడే యాక్సిడెంట్ జరగడం మంచిదే అయింది, లేకపోతే ఆమె ఆ బండి వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ఎంతమందిని తొక్కుకుండా పోతుండేనో అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. హెల్ప్ హెల్ప్ హెల్ప్, కాపాడుండ్రి ప్లీజ్, మమ్మల్ని కాపాడండ్రి అని గిడో కాడ 2 అక్కలు ఆటోలో పోకుంటా మస్తు మొత్తుకుంటుర్రుల్లా. ఆటో అన్నా ఆపన్నా ఆపన్నా అని అరుస్తున్నారు. మరి పాపం వాళ్ళకు ఏం ఆపదొచ్చింది, అసలు ఆ ఆట నడిపేట ఆయన ఎందుకు ఆపుతలేడో చూద్దాం పాండ్రుల్లా. ఆగు, ఆటోలో నుంచి కాలు బయట పెట్టింది, అంత స్పీడ్ లో కూడా కిందికి దున్కాలని చూస్తున్నది, అయినా కూడా ఆటో ఆపుతలేడు దీని డ్రైవరు. అన్నట్టు ఈ ఆటోలో ఈ మొక్కామే కాదుల్లా, ఇంకొక ఆమె కూడా ఉన్నదట. అవు బండి మీద పోతున్న వాళ్ళకు షేయితోని సైగ చేస్తుందంటే ఏదో ఆపత్లనే ఉన్నదని అర్థమవుతున్నది కదా. ఇక మ్యాటర్ ఏంది అంటే వీళ్ళు ఆటోలో ఎక్కినాక లోపల ఉన్నోళ్ళు కత్తితోని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు దొంగతనం చేద్దామని చూసిర్రట. అరిస్తే కత్తితోని ఒడుస్తామని భయపెట్టిర్రట. అయినా కూడా ఈమె ఇట్లా రన్నింగ్ ఆటోల నుంచి దునుకుదామని చూస్తే రోడ్డు పుంట పోయేటోళ్ళు ఆటోకు అడ్డం తిరిగి కాపాడినరు. దగ్గర 1/2 కిలోమీటర్ దానిక గిట్లనే పోయిర్రట. పంజాబ్ రాష్ట్రం లుధియానాలా అయింది ఇది. కానీ చూసిన రానుల్లా దొంగ బద్మాష్ గాళ్ళు ఎట్లా బరిదెగిస్తున్నారో. 3-4 రోజుల కింద కరీంనగర్లో ఒకడు దొంగతనం చేసేందుకు బురకాయ వేసుకొని ఆటోల బాత్రూంలోకి పోయిండు. ఇప్పుడేమో వీళ్ళు పట్ట పగటిల్లి రోడ్డు మీద ఇట్లా ఆటోలనే బెదిరించి దొంగతనం చేయాలని చూసిర్రంటే వీళ్ళ బలుపు మామూలుగా లేదు పోన్రి. మామూలుగా కోతి కనబడితే కుక్కలు గెదుముతుంటాయి, అందుకే కుక్కలున్న కాడికి కోతులు చక్కగా రానే రావు. కానీ అదేందో విచిత్రంగా ఈడొక కోతి కుక్క గెదుముకునుడు కాదు, దోస్త్ మేరా దోస్త్ అనుకుంటా మంచి కలిసి ఉంటున్నాయి. అబ్బా డాగుగా నువ్వంటే నాకెంతో ఇష్టం తెలుసు కదరా నీకు, ఒక ముద్దు పెట్టుకోవాలరా. ఏ వద్దురా, నువ్వు ముద్దు పెట్టుకుంటే నా సొల్లంతా నీకే అంటుతుంది. చూసినారులా కోతి కుక్కల సోపత ఎట్లున్నదో, మంచిగా కూడుంటున్నాయి, ఎటువంటి లొల్లి పంచాయతీ లేదు, కలిసే ఆడుకుంటున్నాయి, కలిసే తింటున్నాయి, కలిసే వంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఉన్న ఓ అడవి దగ్గరగా అనొచ్చింది ఈ రెండింటితో వస్తానా. మరి మొదటి సోపత ఎట్లయిందో తెలియదు కానీ దినామిట్టనే ఆడుకుంటున్నాయట. మామూలుగానైతే కుక్కలకు కోతులకు అసలుకే పడది, కానీ ఇవి మంచిగా కూడుంటున్నాయి, అందుకే వీటి స్నేహం చూసిన వాళ్ళు సంబరపడుతున్నారు. రోడ్డు మీద ప్రయాణం చేసేటోళ్లకు గుంతలు కనబడతాయి, లేకుంటే కొన్ని దిక్కుల్లా స్పీడ్ బ్రేకర్లు కనబడతాయి, ఇంకా కొన్ని దిక్కుల్లా రోడ్డు మీద అయితే కంకర తేలిన రోడ్డు కనబడుతుంది. మీకు కూడా గివిట్లా ఏదో ఒకటి కనబడ్డాలే కదా. అయితే ఈడ మాత్రం ఒక రోడ్డు మీద ఏం కనబడ్డదో, అసలు ఏం జరిగిందో చూస్తే పర్సన్ అవుతారు పక్కా. ఊరిని కథ సల్లకుండా మొత్తం మేకులు వాతిండ్రు, కొచ్చగా షాకులున్నట్టే ఉన్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా వాతిండ్రు. అసలు ఎవరు వాతిండ్రు, ఎందుకు వాతిండ్రు, ఎక్కడ ఇదంతా అంటే నాగ్పూర్ టు ముంబై ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి మీద ఇది. అయితే ముందుగాల అందరూ ఎవరో దొంగలు వాతిండ్రు అనుకున్నారట, కానీ రోడ్డు మరమ్మతులో భాగంగా రోడ్డు పోసేటోళ్ళే ఇటువైపు వెహికల్స్ ఏం రావద్దని మేకులు వాతిండ్రని తెలిసిందట. సరే మరి పెడితే పెట్టిన వాళ్ళు మేకులు వాతినమని కనీసం బోర్డు కూడా పెట్టకపోయేసరికి రాత్రిపూట రయ్యున దూసుకొచ్చిన వాహనాల టైర్లు పంచర్ అవడే గాక రోడ్డు మీద వాహనాలు ఆగి మొత్తం ఆగం అయింది. ఇక చూడండి ఎట్లున్నదో ఆ కాంట్రాక్టర్ పనితనము. అరే రోడ్డు బాగు చేస్తుంటే ఏదో ఒకటి జనాలకు కనబడేటట్టు బోర్డు పెట్టాలి కానీ ఇట్లా ప్రాణాలతో పరాస్కమాడుడేంది చెప్పుండ్రి. కానీ వామ్మో ఆ మేకులను చూస్తుంటేనే భయం అవుతున్నది. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం.
మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.